నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్స్ లో వచ్చే క్యాపిటల్ గెయిన్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? రామకృష్ణ గారు, అదేవిధంగా మనం చేసే అన్ని వీడియోస్లో ప్రేక్షకులు ఒక క్వశ్చన్ గురించి చాలాసార్లు అడుగుతున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేయండి, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ఆ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఒక లేమ్యాన్కైనా సరే అర్థమయ్యే విధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి ఈ సందర్భంగా మాకు డీటెయిల్గా తెలియచేయగలరు? ఓకే అండి. అంటే ఒక సాధారణ వ్యక్తికి కూడా మొట్టమొదటిసారిగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే మెయిన్గా డెరివేటివ్స్ అంటారు వీటిని. ఓకే, డెరివేటివ్స్. ఈ డెరివేటివ్స్ ఏంటి స్టాక్ మార్కెట్లో అంటే అందరికీ కొంత షేర్స్ అంటే కొంత అవగాహన వచ్చింది. అంటే ఈక్విటీస్, షేర్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, వాటి గురించి కొంత అవగాహన ఉంది. కానీ డెరివేటివ్స్ గురించి అంత అవగాహన లేదు. ఆ డెరివేటివ్స్ గురించి మీరు సాధారణ మనుషులకు అర్థమయ్యేటట్లు మీరు చెప్పమంటున్నారు. అంటే ఫైనాన్స్ ఫీల్డ్లో లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అసలు డెరివేటివ్స్ అంటే మామూలు జనరల్ టర్మ్గా తీసుకున్నట్లయితే ఏ ప్రోడక్ట్కైనా డెరివేటివ్స్ ఉండొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అనే ప్రోడక్ట్ తీసుకున్నాం. ఓకే, మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. మిల్క్ అనేది ఒక ప్రోడక్ట్. మిల్క్కి సంబంధించిన డెరివేటివ్స్ చాలా ఉంటాయి. అంటే అది బటర్ మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు. మీరు స్టోర్లు అన్నీ దొరుకుతున్నాయి కదా ఈరోజు. ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటారు. మిల్క్ ప్రోడక్ట్స్ అంటారు, కానీ డెరివేటివ్స్ ఆఫ్ మిల్క్. దాని నుంచి వచ్చినవి, దాని నుంచి వచ్చిన వాటిని దాని డెరివేటివ్స్ అంటారు. ఓకే, అంటే మనకి మార్కెట్లో ఏం దొరుకుతుంది చూద్దాం. చీజ్ దొరుకుతుంది, బటర్ మిల్క్ దొరుకుతుంది, కర్డ్ దొరుకుతుంది, ఇంకా మిగతా ఫ్లేవర్డ్ మిల్క్స్ దొరుకుతాయి. తర్వాత గీ దొరుకుతుంది. ఇట్లా మనం తీసుకుంటే ఒక 7-8 ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడే కనిపించాయి. తర్వాత మిల్క్ పౌడర్ ఉంటుంది. మిల్క్ని పౌడర్ కూడా చేస్తారు కదా. ఇవన్నిటి కూడా మిల్క్ నుంచి వచ్చిన డెరివేటివ్స్. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిల్క్ ప్రైస్ని బట్టి ఈ డెరివేటివ్స్ ప్రైసెస్ మారుతూ ఉంటాయి. సింపుల్ కదా. అన్ని ప్రోడక్ట్స్ మిల్క్ నుంచి వచ్చినప్పటికీ ఈ ప్రైసెస్ మారుతాయి, కానీ అన్నిటికీ ఒకే విధంగా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ పాలు ధర 10 రూపాయలు పెరిగింది అనుకుందాం. ఒక లీటర్ పాలు 10 రూపాయలు సడన్గా పెరిగింది అంటే 20% పెరిగిపోయింది అనుకో. 20% పెరిగితే అన్ని ప్రోడక్ట్స్ 20% పెరగవు. డెరివేటివ్స్లో పెరగవు. అంటే అనుబంధ ఉత్పత్తులు ఇవన్నీ ఎందుకు పెరగవు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బటర్ మిల్క్ తీసుకుందాం. దాని షెల్ లైఫ్ 3-4 రోజులే ఉంటుంది. అవును, 3-4 రోజులు చెడిపోతుంది కదా. ఇక్కడ ప్రైస్ పెరిగినా కానీ ఇది పెరగదు. కర్డ్ కూడా అంతే. కర్డ్ మ్యాక్సిమం 10 days ఉంటుంది. 10 days. కాబట్టి దాని ప్రైస్ ఒక 10% పెరగచ్చు, లేదా 5% పెరగచ్చు. అదే గీ ఉందనుకోండి, ఒక 8% పెరగచ్చు, 10% పెరగచ్చు. అదే మిల్క్ పౌడర్ ఉందనుకోండి, 20 పెరిగిపోతుంది. ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. 1 year కూడా ప్రిజర్వ్ అయినా సరే. అవును, 20 పెరిగిపోతుంది. అవును. అదే చీజ్ తీసుకోండి, 25 పెరుగుతుంది. ఎందుకంటే దాని లైఫ్ 4, 5, 10 years కూడా ఉంటుంది. ఓకే. సో ఈ డెరివేటివ్ ప్రోడక్ట్స్ కూడా అంతేనండి. ఓకే, ఈ డెరివేటివ్ ప్రోడక్ట్స్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు రిలయన్స్ ఒక షేర్ ఉంది. ఈ ప్రోడక్ట్స్కి డెరివేటివ్ ప్రోడక్ట్స్ అంటే ఫ్యూచర్ అని ఉంటుంది. రిలయన్స్ ఫ్యూచర్ అంటాం. ఓకే, అట్లాగే రిలయన్స్ ఆప్షన్స్ అంటాం. ఆప్షన్స్లో రకరకాల స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయండి. తర్వాత రకరకాల ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అంటే వారం అంటే స్టాక్స్కి ఇంకా వీక్లీ ఎక్స్పైరీస్ రాలేదు. ఇండెక్స్లు తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ లాంటివి వారం రోజుల్లో ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే ఆ వారం రోజుల తర్వాత ఆ కాంట్రాక్ట్ పనిచేయదు. ఆ పర్టికులర్ వీకెండ్, ఆ పర్టికులర్ థర్స్డే ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. వీక్లీ కాంట్రాక్ట్, మంత్లీ కాంట్రాక్ట్ లాస్ట్ థర్స్డే క్లోజ్ అయిపోతుంది. సో ఒక ఎక్స్పైరీ ఉంటుంది, ఒక స్ట్రైక్ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ని బట్టి వాటి ప్రీమియమ్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ రిజల్ట్స్ ఒక 2 వారాల తర్వాత ఉన్నాయి అనుకుందాం. అంటే August 1st రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుందాం, క్వార్టర్లీ రిజల్ట్స్. అలా వచ్చే సందర్భంలో ఈ రాబోయే 2 వారాల ఎక్స్పైరీలు ఊరినే క్లోజ్ అయిపోతాయి. అంటే పెద్ద ఇంపాక్ట్ ప్రైసెస్ మీద ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఆగస్ట్ తర్వాత వచ్చే కాంట్రాక్ట్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
ఆ రిజల్ట్స్ సంబంధించిన. సో ఇట్లాగే మనం ఈ డెరివేటివ్స్ ప్రోడక్ట్స్లో ఆప్షన్స్లో రకరకాల టర్మినాలజీస్ వస్తాయి. ఒకటి ఎక్స్పైరీ డేట్, అంటే ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేది. ఓకే. ఫ్యూచర్స్ కూడా అంతే, ఫ్యూచర్స్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆప్షన్స్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, రెండు కామను. తర్వాత లాట్ సైజ్ అంటాం. ఈ డెరివేటివ్స్ని మనం ఒక యూనిట్ ఇండియాలో స్టాక్ మార్కెట్లో షేర్స్ చేసే వాళ్ళకి తెలిసింది, ఒక్క షేర్ కూడా కొనుక్కోవచ్చు రిలయన్స్. కానీ మీరు అదే రిలయన్స్ని లాట్ సైజులో కొనాల్సి ఉంటుంది డెరివేటివ్ ప్రోడక్ట్స్ ట్రేడ్ చేసేటప్పుడు. కనీసం 250 లాట్, మినిమం 1 లాట్ వచ్చేటప్పటికి రిలయన్స్ చేయాలంటే 250. అంటే ఈ రోజున ప్రైస్ కనుక చూసినట్లయితే 2100 రూపాయలు ఉంటే 2100 ఇంటూ 250 రూపాయలు, 250 లాట్ సైజ్. అంటే అంత కాంట్రాక్ట్ దాదాపుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా మనం ఎక్స్పోజర్ తీసుకుంటున్నాం. ఓకే. ఈ డెరివేటివ్స్ చేయటానికి కొంత అడ్వాంటేజ్ దొరుకుతుంది మార్కెట్లో. ఎలాగంటే మార్జిన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫుల్ మనీ 5 lakhs కాంట్రాక్ట్కి 5 lakhs పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు కేవలం 2 లక్షల రూపాయలతో కూడా ఆ కాంట్రాక్ట్ని మేనేజ్ చేయొచ్చు. ఈ రోజున మార్కెట్లో మార్జిన్ మనీ రిలయన్స్ వచ్చేటప్పటికి కేవలం 1,20,000 రూపాయలు మాత్రమే. అంటే 1,20,000 రూపాయలు క్యాష్ కనుక మీరు మీ బ్రోకర్తో టైఅప్ చేస్తే మీరు 5 లక్షల ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో మీరు 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 5 లక్షల రూపాయలకు సంబంధించిన షేర్లే వస్తాయి రిలయన్స్ స్టాక్ మార్కెట్లో. ఈ డెరివేటివ్ ప్రోడక్ట్స్లో ఏంటంటే 1,20,000 పెడితే, అంటే 1/4 మనీ పెడితేనే మీకు ఫుల్ ఎక్స్పోజర్ ఇస్తారు, 5 lakhs ఎక్స్పోజర్ ఇస్తారు. ఓకే. సో మీ రిటర్న్స్ అనేది అబ్నార్మల్గా మారిపోతాయి. ఓకే. అంటే మీకు లాభాలు వచ్చినా పర్సంటేజ్ టర్మ్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయి. 5 లక్షలు పెడితే 10% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం డెరివేటివ్ ప్రోడక్ట్ మీద పెడుతుంది 1/4 కదా, అంటే 4 times ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అంటే 40% రిటర్న్ వస్తుంది. ఓకే. అదే సమయంలో 5 లక్షలు పెట్టి ఎక్స్పోజర్ తీసుకొని మనం ఒక షేర్ కొంటే ఒక 10% తగ్గింది అనుకోండి, అక్కడ కేవలం 50,000 రూపాయలు మాత్రమే నష్టం వచ్చే అవకాశం ఉంది, అంటే 10%కి. అదే ఇక్కడ డెరివేటివ్ ప్రోడక్ట్స్ చేసే వాళ్ళకి స్టాప్ లాస్ లేకపోయినట్లయితే అదే రిస్క్ అంటే 40% రిస్క్ అనమాట. ఓకే. అంటే రిస్క్ రివార్డు రెండూ ఎక్కువే. రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆప్షన్స్, ఫ్యూచర్స్ అంటే సింపుల్ లాజిక్ అండి. ఫ్యూచర్ అంటే ఓన్లీ లాట్ సైజ్ మారుతుంది, లాట్ తీసుకోవాలి, ఆప్షన్ అయినా లాట్ తీసుకోవాలి, ఒక ఎక్స్పైరీ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎక్స్పైరీ డేట్ లోపల ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ని మనం హ్యాండిల్ చేయాలి, అంటే బై సెల్. కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంటే ఒకే రోజు చేయాల్సిన అవసరం లేదు, అంటే ఆ సెటిల్మెంట్ రోజే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఈ రోజు కొని ఈ రోజైనా అమ్ముకోవచ్చు, ఇంట్రాడే చేయొచ్చు, ఆ ఎక్స్పైరీ డేట్ లోపల ఎప్పుడైనా స్క్వేర్ అప్ చేయొచ్చు పొజిషన్. ఇంకో డెరివేటివ్స్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనకి ఇప్పుడు షేర్స్ కొని అమ్మటం మాత్రమే మనకు తెలుసు అందరికీ, కానీ షేర్స్ అమ్మి కొనటం అనే బిజినెస్ కూడా ఉంది. దీన్ని షార్టింగ్ బిజినెస్ అంటారు, షార్ట్ చేస్తారు. ఓకే. అదే ఈక్విటీ డెరివేటివ్స్లో షార్ట్ చేయొచ్చు మీరు, అంటే షేర్స్ని ముందుగా అమ్మి ఒక నెల రోజుల తర్వాత ఎక్స్పైరీ లోపల మళ్ళీ తిరిగి కొనవచ్చు ఏ సందర్భంలో అయినా మీకు లాభాలు వచ్చే పక్షంలో. అంటే మీకు ఒక స్టాక్ మీద వ్యూ ఉంది, అంటే మీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారానో వేరే న్యూస్ మీకు తెలిసిన ద్వారానో ఈ స్టాక్ పడిపోతుందని మీకు అవగాహన ఉంటే ఆ షేర్ని మీరు అమ్మి తర్వాత కొనవచ్చు. ఆ బిజినెస్ కూడా ఉంది కాబట్టి డెరివేటివ్స్ వల్ల ఉన్న ఇంకో అడ్వాంటేజ్ అది. అంటే డెరివేటివ్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, తక్కువ మొత్తంతో పెద్ద ఎక్స్పోజర్ తీసుకోవచ్చు, 4 times 5 times 8 times దాకా ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. నెంబర్ 2, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు డెరివేటివ్స్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు రివర్స్ ట్రేడ్లు కూడా చేయొచ్చు, అంటే ముందు అమ్మి తర్వాత కొనవచ్చు. ఓకే. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అందువల్ల ఎక్కువ మంది డెరివేటివ్స్ వైపు వస్తారు ట్రేడర్స్. తర్వాత ఆప్షన్స్ గురించి చెప్పాలంటే ఆప్షన్స్ అనేవి ఇంకొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అంటే ఫ్యూచర్ అంత ఈజీ కాదు, ఫ్యూచర్స్ అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. అంటే దీంట్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 రకాలు ఉంటాయి. ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని, అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు పైకి పెరుగుతుంది రిలయన్స్ అనే వ్యూ ఉన్నప్పుడు, ఒక స్టాక్ రిలయన్సే కావచ్చు, ఏ స్టాక్ అయినా కావచ్చు, పైకి పెరుగుతుంది అన్న వ్యూ ఉన్నప్పుడు మీరు కాల్ ఆప్షన్ కొనుక్కుంటారు. అలాగే తగ్గుతుంది అన్నప్పుడు పుట్ ఆప్షన్ కొంటారు. సో దీనికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ లాంటివి, ఇవి డిటరేట్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీడే, టైం వాల్యూ పోతూ ఉంటుంది. టైం అనేది ఈ బై చేసిన వాళ్ళకి, ఆప్షన్స్ని బై చేసే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది.
అందుకని సెల్ చేస్తారు కొంతమంది ట్రేడర్స్. సెల్లింగ్ చేసినప్పుడు వాళ్ళకి టైం డికే, అంటే టైం వల్ల వచ్చే డికే అనేది అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ట్రైనింగ్ అవసరం ఉంటుందండి ఆప్షన్స్ ట్రేడింగ్లో. ఓకే రామకృష్ణ గారు, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళు ట్రేడింగ్ చేయొచ్చు అంటారా? ఈ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సెబీ చాలా రూల్స్ పెడుతుందండి, చాలా స్ట్రిక్ట్గా రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం పీక్ మార్జిన్ రూల్స్ అని మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ డెరివేటివ్స్ని వీలైనంత దూరంగా సామాన్య ప్రజలకు దూరంగా ఉంచుదామని సెబీ ట్రై చేస్తుంది. ఓకే, ఎందుకంటే రిస్క్ ఉందని, రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ఈ డెరివేటివ్స్లో చాలా పెద్ద రిస్క్లు కూడా ఉంటాయండి. అంటే సడన్ మూవ్స్ వచ్చినప్పుడు, ఇందాక మనం చెప్పినట్లు ఒక ఎగ్జాంపుల్లో ఎక్స్పోజర్ వాల్యూలో 10% పోతే, అంటే 5 లక్షల కాంట్రాక్ట్లో 10% పోతే 50,000 పోతుంది షేర్స్ కొన్న వాళ్ళకి. అదే డెరివేటివ్ చేసే వాళ్ళకి 40% పోతుంది. ఓకే, ఎందుకు పోతుంది? వాళ్ళు 1.25 lakhs పెడతారు, అక్కడ 50,000 పోతే ఇక్కడ 50,000 పోతుంది. అంటే 1.25 lakhsలో ఒక 50,000 పోయిందంటే 40% పోయినట్టుగా. ఓకే, సో ఎక్కువ పోతుంది, పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ డబ్బులు పోతాయి. అంటే చిన్న మూవ్మెంట్కే పెద్ద లాస్ ఉంటుంది. అట్లాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా అలాగే వస్తుంది. 10% అప్ సైడ్ మూవ్ వచ్చినప్పుడు ఇతనికి 40% ప్రాఫిట్ వస్తుంది. అది కూడా ఉంది. అంటే డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అన్నమాట. అంటే రెండు సైడ్లో పదును ఉంటుంది, లాభం వైపు పదును ఉంటుంది, నష్టం వైపు పదును ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇన్వెస్టర్స్. తర్వాత రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా, అంటే వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా వార్న్ చేశారు రిటైల్ ఇన్వెస్టర్స్కి. ఏమని చెప్పారంటే ఈ డెరివేటివ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మాస్ డిస్ట్రక్టివ్ వెపన్స్ అన్నారు. ఆయన కోట్ చేశారు. అంటే ఒక మాసెస్ని చంపేయడానికి ఉండే వెపన్స్ లాంటివి డెరివేటివ్స్, వాటిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని చంపేస్తారు. అది చంపడం అంటే ఫైనాన్షియల్గా అంత రిస్క్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ ప్రోడక్ట్ క్లియర్గా దాన్ని అర్థం తెలుసుకోవాలి. అంటే క్లియర్గా దాన్ని ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు చేయాలి. ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ నాలెడ్జ్ లేకుండా చేసినప్పుడు ఈ రిస్క్లు ఉంటాయి. అంటే దీంట్లో రకరకాల హెడ్జ్ మెథడ్స్ ఉంటాయండి. హెడ్జ్ మెథడ్స్ అంటే ఒక పొజిషన్ ఇంకో పొజిషన్ కాంట్రా పొజిషన్స్ చేస్తుంటారు. అంటే స్ప్రెడ్స్ అంటారు. అంటే ఆప్షన్స్లో స్ప్రెడ్స్ అంటారు. అంటే ఒక సేమ్ టైప్ ఆఫ్ ఆప్షన్ని, అంటే కాల్ ఆప్షన్ ఉందనుకోండి, ఒక కాల్ ఆప్షన్ అమ్మి ఇంకో కాల్ ఆప్షన్ కొంటారు. ఓకే, అంటే దాన్ని హెడ్జ్ అనమాట. అంటే రిస్క్ని లిమిట్ చేసుకుంటారు. ఇంట్రాడే చేసేటప్పుడు మనకి ఎలాగో స్టాప్ లాస్ మెకానిజం ఉంది. ఇంట్రాడే ట్రేడ్ చేస్తాం, ఒక డెరివేటివ్ ప్రోడక్ట్ ఇంట్రాడే చేస్తున్నాం అనుకోండి, మనం స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని మేనేజ్ చేయొచ్చు పొజిషన్ని. కానీ ఓవర్ నైట్ పొజిషన్ ఎలా మేనేజ్ చేస్తాం? చేయలేం కదా. ఓవర్ నైట్ పొజిషన్ మనం మేనేజ్ చేయలేము. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలియదు రేపు మార్నింగ్కి ఒక డెరివేటివ్ ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు. కాబట్టి ఏం చేయాలంటే హెడ్జ్ చేయాలి. హెడ్జ్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. హెడ్జ్ చేసినప్పుడు ప్రాఫిట్స్ బాగా డిమినిష్ అయిపోతాయి, అంటే బాగా తగ్గిపోతాయి. సో ప్రాఫిట్స్ని మేనేజ్ చేసుకుంటూ ప్రాపర్ రిటర్న్ లేకుండా అసలు బిజినెస్ చేయడం అనవసరం. సో ఈ ప్రాఫిట్స్ని మేనేజ్ చేయాలి అంటే మీకు కంపల్సరీగా ఒక హెడ్జింగ్ మెకానిజం అనేది, బాగా మంచి హెడ్జింగ్ మెకానిజం అని తెలిసి ఉండాలి. అంటే ఏది చేసేటప్పుడు ఎలా హెడ్జ్ చేయాలి, అంటే ఫ్యూచర్ని ఎట్లా ఆప్షన్స్తో హెడ్జ్ చేయాలి, లేకపోతే ఆప్షన్స్తో ఆప్షన్ ఎలా హెడ్జ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే కొంత ఎక్స్పర్టైజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ చేయాలి. అంతేగాని ఈరోజు ప్రోడక్ట్ తెలియగానే ట్రేడ్ చేస్తే మాత్రం నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ, అంటే రిటైల్ ఇన్వెస్టర్స్, ఈ ప్రోడక్ట్స్ మంచివి కాదని నేను చెప్పను. ఈ ప్రోడక్ట్స్ మంచివే, కాకపోతే దాన్ని ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకే, రైట్. జస్ట్ ఇప్పుడు ఎట్లా చేస్తుంటారంటే ఎక్కడో చెప్పారని, ఎవరో చెప్పారని జస్ట్ కాల్ కొన్నాము, పుట్టుకున్నాము, తర్వాత ఏమవుద్దని అడుగుతారు. జస్ట్ అలా సింపుల్ బయింగ్ చేయటం వల్ల లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ వాళ్ళు ఫాలో అప్, ఆ కాల్ కొన్నాము, పుట్టుకున్నాము అన్నప్పుడు దాని ఫాలో అప్ డెసిషన్ కూడా వాళ్ళకి రావాలి అదే వ్యక్తి దగ్గర నుంచి. సో ఇలా రాని పక్షంలో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడే పొజిషన్ క్లోజ్ చేసుకోవాలో తెలియదు. ఈ బయింగ్ పార్ట్లో యూజువల్గా లాసెస్ ఎక్కువ వస్తాయి. అంటే 90% ఆఫ్ ద టైం లాస్ వస్తుంది. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర చిన్న మొత్తాలు ఉంటాయి. జనరల్గా ఆప్షన్స్లో బయింగ్ సైడ్ వైపు వెళ్తారు, చిన్న మొత్తాలతో ఎక్కువ డబ్బు సంపాదిద్దాం. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కాల్ ఆప్షన్స్ని, పుట్ ఆప్షన్స్ని ఒక లాటరీ టికెట్స్ లాగా మార్చుకొని ఏదో లాటరీ వస్తుందేమో అన్నట్టుగా, పోతే 5,000 కదా, 10,000 కదా అని ట్రేడ్ చేస్తున్నారు. కానీ ఆ 10,000 కూడా పోతాయి 90% ఆఫ్ ద టైం. ఓకే,
వచ్చినప్పుడు రావచ్చు 40,000, కానీ 9 సార్లు పోగొట్టుకొని ఒకసారి వస్తే అది మ్యాచ్ కాదు. మ్యాచ్ కదా, కరెక్టే. కాబట్టి ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్స్ని అటెంప్ట్ చేయమని చెప్తాను. ప్రాపర్ హెడ్జింగ్ మెకానిజమ్స్ తెలియాలి. హెడ్జింగ్ మెకానిజమ్స్ కూడా డైనమిక్గా చేయటం నేర్చుకోగలగాలి. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ముందు ప్రాపర్ ట్రైనింగ్ అయిన తర్వాత చిన్నగా 1 లాట్ అరలాట్తో 1 లాట్తో ట్రేడ్ చేసుకొని ఒక కొంత పీరియడ్ తర్వాత, అంటే 1 or 2 years పీరియడ్ తర్వాత కొద్ది హ్యూజ్ అమౌంట్స్తో, అంటే అప్పటికి ఎక్స్పర్టైజ్ వస్తుంది కాబట్టి హ్యూజ్ అమౌంట్స్తో చేసుకోవాలని చెప్తాను. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా చూడాలి ఆ ప్రోడక్ట్స్ని. అంటే ఆ ప్రోడక్ట్స్లో రిస్క్ ఉంది. ఆ రిస్క్ని ఎలిమినేట్ చేసే విధానం కూడా ప్రోడక్ట్స్లో ఉంది. ఈక్విటీ పోర్ట్ఫోలియోలో మనం దాన్ని హెడ్జ్ చేయాలంటే ఏమి ఉండదండి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో. ఈ డెరివేటివ్ ప్రోడక్ట్స్లో మన హెడ్జింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఓకే, ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా చేయాలి అనేది అది నేర్చుకోవాలి. అదొక బిగ్ సబ్జెక్ట్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇవాళ మా ప్రేక్షకుల కోసం ఈ స్టాక్ మార్కెట్లో ఉండే ఈ క్యాపిటల్ గెయిన్స్ పై ఉండే ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ గురించి, అదేవిధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.